కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆ పార్టీ నాయకులు రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతూ ఉన్నారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేవలం డబ్బు సంపాదనపైనే దృష్టి పెట్టారని. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రాష్ట్రాన్ని తిరోగమనంలో నడుపుతున్నారని, ఉన్న ప్రాజెక్టు నీళ్లను ఉపయోగించలేకపోతున్నారని, నీళ్లు సముద్రం పాలయ్యి జిల్లాలో అంటే కేవలం కేసులు పెట్టించే పని తప్ప, భయపెట్టించే పని, వసూలు చేసుకునే పని తప్ప ఇంకొక పని లేదని. నిన్న విలేకరులను కూడా పిలిచి భయపెట్టిస్తున్నాడట. ఇట్లా భయపెట్టించి రాజ్యం చేయడం అనేది ఎవరితో కాలేదు. గత చరిత్రలో ఎవడు నిలబడలే. ఇంకా 4 ఏళ్ళు ఉంది, ముందుంది ముసల పండగ. అప్పుడే మొదలైందని పోలీసులు అడ్డం పెట్టుకుంటున్నారు. పోలీసుల మీద ఆధారపడ్డారంటేనే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడమే కాదు, ఉన్నది చేయలేకపోతున్నారు. మీ చేతగానితనాన్ని బయట పెట్టుకుంటున్నారు పోలీసుల మీద ఆధారపడి. ఇక ఏ శాఖతో పనిచేయించే పరిస్థితుల్లో మీరు కేవలం పోలీస్ శాఖతో తప్ప, అది కూడా చట్ట వ్యతిరేకమైన పనులు తప్ప. నల్లగొండ జిల్లాలో కోతలు వస్తున్నారు, అడ్డం నిలువు. మీరేం మాట్లాడినా మేమేం చేసినామో ప్రజలు చూసింది. నేను మీలాగా మాట్లాడాలి, ఊరికైనా నోరిపి రోజు చాటర్ బాక్స్ లాగా నేను చెప్పుకోలే. పనే చేసుకుంటూ పోయిన 10 ఏళ్ళు జిల్లాలో. మీరు వదిలిపెట్టిపోయిన కరువును, మీరు తెచ్చి మా నెత్తిన రుద్దిపోయిన ఫ్లోరోసిస్ వ్యాధిని రూపుమాపినం, తరిమి కొట్టినాం. వ్యవసాయ రంగంలో భారతదేశంలోనే నెంబర్ 1 చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లాను కేసీఆర్ నాయకత్వంలో ఈ జిల్లాను సస్యశ్యామలం చేసినాం. మిల్లుల్లో పట్టలేని ఒడ్లు అన్ని గోదాములు పూర్తయి, మిల్లులు పూర్తయి, ఫంక్షన్ హాల్ కూడా తీసుకొని ఫంక్షన్ హాల్లో పెట్టినాం. కొన్ని సందర్భాల్లో సెలవులు ఉన్నప్పుడు స్కూళ్ళలో కూడా పెట్టినాం. జిల్లాలో వ్యాపారం పెరిగింది, జిల్లా ఆర్థిక పరిస్థితి బాగుపడింది. ఉత్త కోతలు కాదు, చర్చకు రావాలి. వస్తుంది, సందర్భం వచ్చినప్పుడు ప్రజల ముందర చర్చ పెడదాం. గత 60 ఏళ్ళు మీరు చేసిన నిర్వాహకం ఏందో, 10 ఏళ్లలో మేము ఈ జిల్లాను అభివృద్ధి చేసింది ఏందో, ఇప్పుడు ఈ ఏడాదిలో మీరు చేసింది ఏందో. ఇంకా సమయం ఉంది. మేమేం తొందరపడలే. కానీ మీ తప్పులకు, మీ అనుచరులు చేసిన ఆగడాలకి బయట పెట్టినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టులను లేదా మెయిన్ మీడియా ప్రతినిధులను భయపెట్టించి కేసులు పెడతామని, దాడులు చేస్తామని, లేదా మీ మేనేజ్మెంట్తో మాట్లాడి నౌకర్లు పీకే ఇస్తామని మీరు చేస్తున్న నియంత్రిత వైఖరి ఏదైతే ఉందో, దీన్ని నల్గొండ జిల్లా ప్రజలు సాధించరు, తిప్పి కొడతారు. ఎట్టి పరిస్థితులలో కూడా పోలీస్ అధికారులు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాళ్ళ మాటలని మీరు తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే, మీరు పెట్టిన కేసులను తిరగదోడే సంస్కృతి మొదలైంది అవతల, దానికి మీరే బలైతారు. కాబట్టి ఎవరేం చెప్పినా చట్ట ప్రకారమే నడుచుకోవడం మంచిదనే విషయాన్ని ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులందరూ కూడా సూచిస్తారు.